కూర్చోండి. ఏంటి మీ ప్రాబ్లం? నమస్తే డాక్టర్ అమ్మా. నాకు ఒళ్ళంతా అంటుందమ్మా. నాకు ఒళ్ళంతా దుద్దుర్లు కూడా వచ్చేసినాయి డాక్టర్ అమ్మా. ఒళ్ళంతా చిమచిమ అంటుంది. ఎప్పటి నుంచి అంటుంది? పొద్దుటి నుంచేనా? ఒక్క నిమిషం ఆగండి. అయితే ఇచ్చేవాళ్ళ ముందు గమనించి వేసుకోండి. అంత పొద్దు ఈ ఒళ్ళంతా ఈ పౌడర్ ఏంటి? ఇది పౌడర్ కాదు, మా అవ్వ చెప్పిందంట మా అమ్మకి. అందుకని మా అమ్మ నాకు పొద్దున్న సొంత పూసింది నాకు. మీ అవ్వ వైద్యం చేసేదానికి ఏం చదువుకుంది? మా అవ్వ ఏం చదువుకునిందా? మా అవ్వ ఏం చదువుకోలే, అయినా కూడా పెద్ద సైంటిస్ట్ అయిందంట. మా అమ్మ చెప్పింది నాకు. ఏం కనుగొనింది మీ అవ్వ? పంటి క్యాన్సర్. పంటి క్యాన్సరా? ఎలా? హౌ? మా అవ్వ పొవ్వాకు వేసుకునేది, పొగాకు. అందుకని మా అవ్వ పంటి క్యాన్సర్ వచ్చింది. మీ అవ్వ ఎక్కడుంది? పంటి క్యాన్సర్ వచ్చి చచ్చిపోయిలా. మా అవ్వ ఎవరు డాక్టర్లు సైంటిస్టులు లేరా? ఎందుకు లేరు డాక్టర్ అమ్మా? మా పెదనాయన మా నాయన సైంటిస్టులు, మా అమ్మ మా చెల్లి డాక్టర్లు మా ఇంట్లో. అదేలాగా? మా పెదనాయన మా నాయన తాగి లివర్ చెడిపోతుంది, చచ్చిపోతారు. వాళ్ళిద్దరు డాక్టర్ అవుతారు. మా అమ్మ మా చెల్లి పిసినారు. ఆ మెంతులు వాడుకో, ఈ పసుపు వేసుకో, ఈ ఆకులు తింటా అంటారు. వాళ్ళు పెద్ద సైంటిస్టులు డాక్టర్. మరి నువ్వెందుకు వచ్చావు హాస్పిటల్కి? ఏం చిన్న బాగలేకుండా వచ్చినా కూడా పెద్ద హాస్పిటల్కి పోతా నేను. అందుకే ఇప్పుడు మీ హాస్పిటల్కి వచ్చినా నేను. ప్రాణం అంటే అంత భయమా? డాక్టర్ అమ్మా, మా వంశంలో ఇచ్చిన మాట అస్సలు తప్పం మేము. నా మొగుడికి ఒకటే మాట ఇచ్చినా నేను, ఎంత బాగలేకుండా వచ్చినా కూడా సరే. ఏమని ఇచ్చినానంటే, నీవు గట్టింది నీకే తెస్తానని చెప్పినా. ఇప్పుడు కానీ నేను కానీ ముందుగా చనిపోయినాను అనుకో, ఇచ్చిన మాట తప్పతా. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్ యూ.